माता की, भारत माता की जय श्री राम, जय श्री राम. నన్ను గుర్తుపట్టిరా, గుర్తుపట్టిరా? ఒక్కసారి గుర్తుపట్టిన వాళ్ళ చేతులు లేపు. చాలా సంతోషం, థ్యాంక్ యూ. మీ అందరి మధ్య ఈ నర్సంపేటలనే పుట్టి, నర్సంపేటలనే చదువుకొని, నర్సంపేటలనే పెరిగి, నర్సంపేటలనే పెళ్లి కూడా చేసుకొని, మా అమ్మగారు ఊరు ఇదే, మా అత్తగారు ఊరు కూడా ఇదే. ఈటీవీలో అదృష్టవశాత్తు ఉద్యోగం వస్తే అట్లా హైదరాబాద్ పోయి హైదరాబాద్లోనే ఉంటున్నాయి 20 ఏళ్ళ సంది. పోయినసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు నేను కూడా ప్రేమన్నతో పాటు పోటీ చేసిన. ప్రేమన్నతోటి ఫస్ట్ టైం నాకు పరిచయం, డైరెక్ట్ పరిచయం ఎమ్మెల్సీ ఎన్నికల జరిగే కౌంటింగ్ హాల్లో. ప్రేమేందర్ అన్న నన్ను పిలిచినాడు కౌంటింగ్ అవుతుంటే, నేనేమో ఆగభాగం టేబుల్ల దగ్గర తిరుగుతున్నా. ఇట్లా అమ్మ అని పిలిచినాడు. పిలిస్తే ఆ కౌంటింగ్ ఆ టేబుల్స్ చూస్తున్నా కదన్నా, ఇంకో 2-3 చూసి వస్తా అన్న. అంటే ఏం చూస్తావు, నువ్వు చూస్తే ఏమన్నా లెక్క కింద మీద అవుతుందా, ఓట్లు ఎక్కువ వస్తాయా, నువ్వు రాయిటు అని అన్నాడు. అంటే సరే అని పోయి కూర్చుంటే ప్రేమన్న అప్పుడు చెప్పాను, నాకు మీరు పార్టీ పెట్టుకున్నారు బాగానే ఉంది, ఇవాళ రేపు జాతీయ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలు మనగలిగేటువంటి స్థితి లేదు. నువ్వు మంచిగా చదువుకున్నావు, నువ్వు మంచిగా మీడియాలో కూడా పేరు తెచ్చుకున్నావు, రాజకీయాలలో కూడా కష్టపడుతున్నావు. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు, నువ్వు మా పార్టీలకు రా అని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో పిలిచిండు అన్న. అప్పుడు ఆలోచన చేసినాం, సరే అంతకుముందు వేరే నాయకులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు నన్ను పిలిచినారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం కాబట్టి ప్రేమన్న ఆ రోజు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఆ రోజు ప్రేమన్న అన్నట్టుగానే నిజంగా కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఉండగలిగేటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ లేదు. ఉన్నదల్లా భవిష్యత్తులో ఉండేదల్లా జాతీయ పార్టీలే. ఈ జాతీయ పార్టీలలో కూడా ఎప్పుడో స్వాతంత్రం రాకముందు పుట్టిన కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆత్మగౌరవం కోసం, మన దేశం కోసం, ధర్మం కోసం పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ 2 పార్టీలే ఉంటాయి భవిష్యత్తులో కూడా, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో ఉండేటివి 2 పార్టీలే. ఇవాళ మనకు పోటీ కూడా కాంగ్రెస్ పార్టీయే పోటీ. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దయచేసి మీరందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళు, మీ భవిష్యత్తుకు ఏం కావాలి అనేటువంటిది నిర్ణయించగలిగినటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని అందరికీ కూడా నేను ఒక 2-3 విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు వేరు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటిది పెట్టిందే నిరుద్యోగులకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలని, ఉద్యోగస్తులకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలని, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్లకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలని, మొత్తం మీద చదువుకున్నటువంటి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఒక రిప్రజెంటేటివ్ అనేటువంటి వ్యక్తి శాసన మండలిలో ఉండాలి. కాబట్టి పెద్దల సభలని క్రియేట్ చేసి పెట్టినారు. మరి వాళ్ళ అంత ఉన్నతమైనటువంటి స్థానంలో, అంత ఉన్నతమైనటువంటి శాసన మండలిలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఎవరుండాలి అనేటువంటిది కూడా మీరే నిర్ణయించాలి. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. పోయినసారి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించారు పట్టభద్రులు. 2 సార్లు గెలిపించినారు. 2 సార్లు గెలిపిస్తే ఏ యూనివర్సిటీ కన్నా ఒక్క వీసీ వచ్చిందా? 2 సార్లు గెలిపిస్తే ఒక్కసారన్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? 2 సార్లు గెలిపిస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీల నియామకాలు జరిగినాయా? 2 సార్లు గెలిపిస్తే 25,000 టీచర్ పోస్టులు ఏమన్నా ఫిలప్ అయినాయా? 4,000 స్కూళ్ళు బంద్ అయినాయి, 25,000 టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి జీవన భద్రత లేదు. 317 జీవో తీసుకొచ్చి టీచర్లు భార్యాభర్తల మధ్యలో కూడా తాకలాట పెట్టించింది. ఎక్కడన్నా చదువుకున్నటువంటి ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, డాక్టర్లకు కానీ, ఇంజనీర్లకు కానీ, నిరుద్యోగులకు ఆఖరికి నిరుద్యోగ భృతం వచ్చిందా? ఏమీ లేదు. పాఠశాలలు మూలపడ్డాయి, యూనివర్సిటీలు మూలపడ్డాయి. ఇవాళ చదువుకున్న వాడి భవిష్యత్తు ఏంటి అంటే ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. ఏం లాభం లేదు. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని
పట్టభద్రుల ఎమ్మెల్సీగా చేస్తే ఏం ఉపయోగం రాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గతించిన అంశం, దాని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ పార్టీ మనకు పోటీ కాదు. ఇవాళ ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం వల్ల ఏం ఉపయోగం? పోయినసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఎంత నష్టం జరిగిందో ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే గంతే నష్టం జరుగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మాట్లాడగలుగుతాడా? మాట్లాడితే నేను ప్రశ్నిస్తా అని మాట్లాడే మనిషి నెంబర్ 1 బ్లాక్ మెయిలర్. మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 బ్లాక్ మెయిలర్. ఇవాళ ఇది నర్సంపేట కాబట్టి, నర్సంపేటలో కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఉండేటటువంటి గడ్డ కాబట్టి ఇవాళ నేను సూటిగా ఒక మాట మీరందరూ ఆలోచించాలని చెప్పి కమ్యూనిస్టు సోదరులను కూడా అడుగుతున్నా. ఇవాళ వాళ్ళంటే ఎవరికి కోపం లేదు, కానీ నేను అడుగుతున్న ఒక ప్రశ్న. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలపరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్నటువంటి ఒక వ్యక్తి అభ్యర్థి ఎవరైతున్నారో కమ్యూనిస్టు పార్టీకి సిపిఎంకు సంబంధించినటువంటి రాఘవులు గారిని, తమ్మినేని వీరభద్రం గారిని 100 కోట్ల రూపాయలు తీసుకొని అవినీతి చేసి వాళ్ళ పార్టీలను సైతం కేసీఆర్ కాళ్ళకాడ పెట్టిండ్రు అని చెప్పి అవుట్ ట్రేట్ గా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. మరి అలా ఆ పార్టీకి సిపిఎం సోదరులు ఎట్లా మద్దతు ఇస్తున్నారు? మరి బ్లాక్ మెయిలింగ్ కి భయపడ్డారా మీరు? సిపిఎం సోదరులు కూడా ఆలోచించాలి. పార్టీగా మద్దతు ఇవ్వచ్చు, కానీ మీరందరూ కార్యకర్తలుగా మీ నాయకుల పైన ఆరోపణలు చేసినటువంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలి అని చెప్పి ఇవాళ మీరు మనస్ఫూర్తిగా ఆలోచించాలని నేను చెప్తున్నాను. యూటీఎఫ్ అన్నదమ్ములు కూడా ఉండరు. ఇవాళ ఉపాధ్యాయ సంఘాల్లో కీలకమైనటువంటి శాఖ యూటీఎఫ్. మరి ఇవాళ మీరందరూ మీ మీద చేసినటువంటి ఆరోపణ, ఒక టీవీ ఛానల్ను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో డబ్బులన్నీ దోసుక తిన్నారు అని చెప్పినటువంటి ఒక వ్యక్తి అదే టీవీ ఛానల్కు 9 కోట్ల రూపాయలు యూటీఎఫ్ నాయకులు జమ చేసి ఇచ్చినారు. మరి వాళ్ళ మిమ్మల్ని అందరినీ కూడా, ఇదే యూటీఎఫ్ టీచర్లందరినీ కూడా అవమానించినట్టే. మరి ఆ దోపిడీలో మీకు భాగస్వామ్యం ఉందా? లేదు కదా. లేనప్పుడు మీ మీద బట్టగాల్చి మీదేసి, మీ మీద అవినీతి ఆరోపణలు చేసి, మీ నిబద్ధతను రోడ్డు మీద పెట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ప్రతి మనిషిని కూడా రోడ్డు మీదకి గుంజేటటువంటి వ్యక్తికి మీరెందుకు మద్దతు ఇస్తున్నారు అనేటువంటిది ఆలోచన చేయాలి. విఘ్నులైనటువంటి వాళ్ళు, ఆలోచించగలిగినటువంటి వాళ్ళు, అధికారంలో ఒక పార్టీ ఉన్నది కాబట్టికే సిద్ధాంతపరంగా వాళ్లకు మద్దతు ఇవ్వాలని, భారతీయ జనతా పార్టీ మీకు వ్యతిరేకమని, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలి కాబట్టికే మేము పోయి ఎవరితోటన్నా జత కడతాము అని అంటే ఇవాళ మీ సిద్ధాంతానికి కూడా మీరు తూట్లు పొడుచుకున్నట్టే కమ్యూనిస్టు పార్టీ సోదరులు కూడా ఆలోచన చేయాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే మీ రేపొద్దున టీచర్లకు లాభం చేస్తే అందులో యూటీఎఫ్ సోదరులు ఉంటారు కదా. గ్రాడ్యుయేట్లకు లాభం జరిగితే అందులో కమ్యూనిస్టు సోదరులు ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా మా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, ఏ అభ్యర్థికి అయితే టికెట్ ఇచ్చిందో ఆ అభ్యర్థి 10 సంవత్సరాల క్రితం ఇదే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేసి ఓడిపోయినాక కాంగ్రెస్ పార్టీని గాడిద అని తిట్టిండు. తర్వాత ఇండిపెండెంట్ గా హుజురాబాద్ లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని, బీజేపీని బండబూతులు తెచ్చిండు. తర్వాత ఇండిపెండెంట్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఏ రాజకీయ పార్టీ అయితే నేను ఎప్పుడన్నా రాజకీయ పార్టీ తోటి కలిసి పోటీ చేస్తే రాజకీయ పార్టీ కండవ కప్పితే నన్ను చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్పిండు. మళ్ళా తర్వాత అదే అభ్యర్థి బీజేపీలో చేరిండు. బీజేపీలోంచి బయటకు వచ్చి బీజేపీని తిట్టిండు. మళ్ళీ అదే అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. రేపు ఓడిపోయినాక కాంగ్రెస్ పార్టీని కూడా తిడతాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆలోచన చేయండి. నిజాయితీ లేని, నిబద్ధత లేని, క్రమశిక్షణ లేని, సమాజం పట్ల బాధ్యత లేని, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను రోడ్ల మీద పెట్టి ఒక కల్చర్ని పొల్యూట్ చేసే బ్లాక్ మెయిలర్లకి దయచేసి ఓట్లు వేయకండి. అటువంటి వాళ్ళు శాసన మండలిలో ఉంటే శాసన మండలికి, ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదం, మనందరి భవిష్యత్తుకు కూడా ప్రమాదం. అసంటోళ్ళు ఉంటే రేపొద్దున అసంటోళ్ళు 10 మంది తయారవుతారు.
ఇట్లుంటేనే ఓట్లు వేస్తారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి ఏబీవీపీ కార్యకర్తగా తన జీవన ప్రయాణం మొదలుపెట్టి ఎన్నడన్నా కలలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియకుండా కూడా ఇదే పార్టీని పట్టుకొని ఇదే సిద్ధాంతాన్ని నమ్మి విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. పార్టీకి సంబంధించి కొట్లాడే క్రమంలో యూనివర్సిటీలల్లో నుల్లైతే కూడా అవసరమైతే ప్రాణాలకు తెగించి చచ్చిపోతామనడానికి కూడా సిద్ధమయ్యేటటువంటి టీంల వారు కూడా ఒకరు. మీరు ఆలోచన చేయాల, ఏ వ్యక్తికి మేము ఓటేస్తున్నామో, ఏ వ్యక్తిని మేము శాసన మండలిలోకి పంపుతున్నామో అని. ఇవాళ దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేసేటటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశం ఎంత ముందుకు పోతుందనేది మీ అందరికి కూడా తెలుసు. రేపటి నాడు తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రాబోతోంది. మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా 27వ తారీఖు నాడు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు మీరు ప్రేమేందర్ రెడ్డి గారి కేసి బలపరిస్తే, రేపు వారు గెలిస్తే శాసన మండలిలో మాకు ఆల్రెడీ ఒక టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నారు, వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా మనందరి రిప్రజెంటేటివ్గా వారు ఉంటారు. ఆల్రెడీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా మనకున్నారు. ఈ బలంతో ఒక సీటుకు ఒక సీటు తోడైతే రేపటి నాడు తెలంగాణలో అధికారంలోకి కూడా వస్తాం. కాబట్టి వరంగల్ బిడ్డలుగా, నర్సంపేట బిడ్డలుగా ఈ వరంగల్, నల్లగొండ, ఖమ్మం అనేటువంటి స్థానం ఏ బ్లాక్ మెయిలర్లకు లేని పార్టీలకు పోకుండా ఇవాళ ఒక విద్యావంతులు మీ అందరి కోసం మనందరి కోసం కొట్లాడే ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించి ఇవాళ ఒక సరైనటువంటి అభ్యర్థిని శాసన మండలికి పంపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి.